వ్యవస్థ కదండి. ఈ వ్యవస్థలో ఈ లివింగ్ సిస్టమ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది, సస్టైన్ అవుతూ ఉంటుంది. అవునా? అంటే పెరుగుతూ ఉంటుంది, పుడుతూ ఉంటాము, అలానే పెరుగుతూ ఉంటుంది, అలానే ఏమవుతుంది, పునరావృతం అవుతుంది. అంటే రీప్రొడ్యూస్, బేబీస్ అనేవి రీప్రొడ్యూస్ అవుతుంటాయి, అంటే పిల్లలు పుట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. కానీ మన ఈ లివింగ్ సిస్టంలో మనకి తెలియని నాన్ లివింగ్ థింగ్స్ అయిన మాలిక్యూల్స్, అంటే మన ఈ జీవ వ్యవస్థలోని మనకి జీవ వ్యవస్థ లోపల ఏముంటుంది అంటే జీవించలేని అణువులు కొన్ని ఉంటాయన్నమాట. జీవించలేని లేదా మనకి ప్రాణం లేని పరమాణువులు అణువులతో మొత్తం ఈ లివింగ్ సిస్టమ్ అనేది ప్రిపేర్ అవ్వడం జరిగింది. అవునా? మన ఈ శరీరంలో ఏముంటాయి, పరమాణువులు ఉంటాయి, అణువులు ఉంటాయి కదా. పరమాణువులు అణువులకి ఏముండదు, ప్రాణం అనేది ఉండదు కదండి. అలానే మన ఈ ఎంటైర్ అంటే మన బాడీలో జరిగే డిఫరెంట్ రియాక్షన్స్, మన శరీరంలో వేరు వేరు రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. ఆ రసాయనిక చర్యల గురించి తెలుసుకునే దాన్ని ఏమంటాము అంటే జీవ రసాయన శాస్త్రం అంటాం. అవునా? మన బాడీలో డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ గురించి స్టడీ చేయడాన్ని మనము బయోకెమిస్ట్రీ అంటాం కదా. మన బాడీలోని డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి, అంటే వేరే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉంటాయి. మన శరీరంలో సంశ్లిష్ట అణువులు ఉంటాయి. మన బాడీలో ఏముంటాయి, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్ మాలిక్యూల్సే మనం జీవించడానికి, అంటే మనము లివ్ చేయడానికి కారణం అన్నమాట. మన బాడీలో ఉంటే కాంప్లెక్స్ మాలిక్యూల్సే మనం లివ్ చేయడానికి కారణం. అలానే మన బాడీలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి, అలానే న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి కదండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ ఆమ్లాలు అనేవి మనకి మన బాడీలో ఉండడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు కూడా మన బాడీలో ఒక రియాక్షన్, అంటే ఒక చర్యలు జరుగుతూ ఉంటాయి కదా. మనము ఇప్పుడు ఈ చాప్టర్లో మన బాడీలో, అంటే మన బాడీలో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎటువంటి రియాక్షన్స్ చేస్తాయి, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, అసలు అవి చేసే మెకానిజం ఏంటి, అంటే వాటి చర్య విధానం ఎలా ఉంటుంది అనేది మనం ఈ లెసన్లో నేర్చుకోవచ్చు. ఓకేనండి. ఫస్ట్ ది కార్బోహైడ్రేట్. సాకరాయిడ్స్ అంటే షుగర్స్ అని అర్థం అన్నమాట. సాకరాయిడ్స్ అంటే ఏంటంటే చక్కెర అని అర్థం. మనకి కార్బోహైడ్రేట్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది అంటే CH2O(Y). దీన్ని మనం ఈజీగా ఏం చెప్తాము అంటే CHHYOX. CHHYOX. ఓకేనా? CHH2O(Y). దాన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి బాగా తెలిసింది గ్లూకోజ్ కదా. కార్బోహైడ్రేట్ అనగా మనకి ఏం తెలుసు, గ్లూకోజ్. కార్బోహైడ్రేట్స్ మాలిక్యులర్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి, CHH2O(Y). గ్లూకోజ్ ఉంది C6H12O6. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ని ఇందులో అడాప్ట్ చేద్దాం. C6H2O6 సరిపోయినప్పుడు, అవునా? అదే ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి ఈ ఫార్ములాకి సరిపోయిన అన్ని కార్బోహైడ్రేట్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గా CH3COOH. దీన్ని మనం ఎలా రాయొచ్చు, C2H4O2 కదా. అంటే ఈ
కార్బోహైడ్రేట్ అంటే కొన్ని వాటి యొక్క కెమికల్ ఫార్ములాలో సరిగ్గా సరిపోతాయి, కొన్ని వాటి యొక్క కెమికల్ ఫార్ములాలో సరిగ్గా సరిపోవు, అయినప్పటికీ వాటిని మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. కొన్ని కరెక్ట్ గా ఈ ఫార్ములాలో ఫిట్ అయినప్పటికీ వీటిని మనం కార్బోహైడ్రేట్స్ అనం. దీన్ని ఏమంటున్నాము? కార్బాక్సిలిక్ యాసిడ్. దీన్ని మనము కార్బాక్సిలిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ ఆమ్లము అంటాం కదండి. మనకి ఈ కార్బోహైడ్రేట్ లో కార్బోహైడ్రేట్ కెమికల్ ఫార్ములా ఇది మీకు అర్థమైంది కదా. కొన్ని ఈ ఫార్ములాలో సరిగ్గా సరిపోతాయి, కొన్ని ఫార్ములాలో సరిపోవు. సరిపోనప్పటికీ వీటిని మనం కార్బోహైడ్రేట్స్ అంటాము. ఇవి ఈ ఫార్ములాలో సరిపోయినప్పటికీ వాటిని మనం కార్బోహైడ్రేట్స్ అన్నాం. అవి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అన్నమాట. మనకి కార్బోహైడ్రేట్ లో కార్బోహైడ్రేట్ అసలు దీనికి నేమ్ ఎలా వచ్చింది అంటే మనకి ఈ కార్బన్స్ అన్ని కూడా ఏ ఫామ్ లో ఉన్నాయి? కార్బన్స్ అన్ని కూడా హైడ్రేటెడ్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి మనం వీటిని కార్బోహైడ్రేట్స్ అన్నాం. కార్బోహైడ్రేట్స్ ని ఇంకా మనం ఏ నేమ్ తో పిలుస్తాం? సాకరైడ్స్ అన్నాం. ఈ కార్బోహైడ్రేట్స్ ని మనం ఏమంటాము? సాకరైడ్స్. సాకరైడ్స్ అంటాం. సాకరైడ్స్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ సాక్రాన్ అంటాము. ఈ సాక్రాన్ అంటే అర్థం ఏంటి అంటే షుగర్, చక్కెర అని అర్థం. ఓకేనండి, ఏమని అర్థం? చక్కెర. ఓకేనా. మనకి కార్బోహైడ్రేట్ లో ఏముంటాయి అని అంటే OH గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూపులు ఉంటాయి కార్బోహైడ్రేట్ లో? OH గ్రూపులు ఉంటాయి. ఓకేనండి, కాబట్టి వీటిని మనం హైడ్రేట్స్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూడండి మామూలు ఏముంది? H2O ఉంది, అవునా? కాబట్టి వీటిని మనం ఏమంటున్నాము? హైడ్రేట్స్ అంటాం. ఇందులో మనకి H2O మాలిక్యూల్స్ ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇది కార్బన్ అంటే ఒకవైపు H, ఇలా OH, ఇలా H2O's ఉంటాయి అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ మనకి కార్బోహైడ్రేట్ లో ఏముంటాయి అంటే చెప్పుకున్నాం కదా, H2O ఉన్నాయి. వీటితో పాటు ఆల్డిహైడ్ లేదా కీటోన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటాము? కార్బనైల్ కాంపౌండ్స్ అంటాం. ఇలా ఉంటాయి. వీటిని మనం ఏమంటాము? కార్బనైల్ కాంపౌండ్స్. మనకి కార్బోహైడ్రేట్ లో ఆల్డిహైడ్ లేదా కీటోన్, ఆల్డిహైడ్ లేదా కీటోన్. ఈ ఆల్డిహైడ్ లేదా కీటోన్ ని మనం ఏమంటాం? ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. ఈ రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ని కలిపి మనం ఏమంటాం? కార్బనైల్ కాంపౌండ్స్ అంటాం. మనం కార్బనైల్ గ్రూప్ అంటాం. ఆల్డిహైడ్ అండ్ కీటోన్. మనకి కార్బోహైడ్రేట్స్ లో హైడ్రాక్సిలిక్ గ్రూప్స్ ఉంటాయి, అలానే ఆల్డిహైడ్ గాని కీటోన్ గాని ఉంటుంది. నెక్స్ట్ ఈ హైడ్రాక్సిలిక్ గ్రూప్స్ కూడా పాలీహైడ్రాక్సిల్స్ ఉంటాయి. అంటే ఎక్కువ, చాలా ఎక్కువ పాలీహైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనండి, దీన్ని మనం కార్బోహైడ్రేట్ గా అంటాం. కార్బోహైడ్రేట్లు ఏముంటాయి? వాటి కెమికల్ ఫార్ములా CH2OY. ఇందులో మనకి హైడ్రేట్ అంటే H2O గ్రూప్స్ ఉంటాయి, దాంతో పాటు ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆర్ కీటోన్ గ్రూప్ ఉంటుంది. అంటే కార్బనైల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ కార్బనైల్ కాంపౌండ్స్ లో తో పాటు ఏముంటాయి? పాలీహైడ్రాక్సీ గ్రూప్స్ అంటే OH గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇందాక చెప్పాను కదా, H2O లో ఒకవైపు OH ఉంటుంది, ఒకవైపు H ఉంటుంది. మనం OH ఏమంటాము? హైడ్రాక్సీ గ్రూప్స్. ఇలాంటివి ఉంటాయి, పాలీ ఉంటాయి, అంటే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ అంటే ఏమంటున్నాము? మనం దాని మాలిక్యులర్ ఫార్ములా చూసాం, అందులో ఏమేమి గ్రూప్స్ ఉంటాయి చూసాం, అన్ని చూసాం కదా. ఇప్పుడు ఈజీగా కార్బోహైడ్రేట్స్ అంటే ఏమనొచ్చు అంటే పాలీహైడ్రాక్సీ aldehydes or polyhydroxy ketones.
బహుసంఖ్యలో హైడ్రాక్సీ ప్రమేయ సమూహాలు ఉన్న ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. కార్బోహైడ్రేట్ టేస్ట్ ఎట్లా ఉంటాయి? సమ్ కార్బోహైడ్రేట్స్ హ్యావ్ స్వీట్ టేస్ట్, అంటే కొన్ని కార్బోహైడ్రేట్లు మాత్రం తియ్యగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాటిని మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ మనకి బాగా తెలిసిన కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ ఏముంటుంది? చక్కెరలో ఏముంటుంది? సుక్రోజ్. మనకి తెలుసు కదా, మనం అందరం షుగర్స్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ మిల్క్ ఏముంటుంది? పాలల్లో లాక్టోజ్. లాక్టోజ్ ఉంటుంది. ఓకేనండి. మనకు ఈ కార్బోహైడ్రేట్స్ ని వేరే వేరే రకాలుగా అంటే ఈ సాకరైడ్స్ ని డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ చేద్దాం. అవేంటో చెప్తాను, ఇందులో నోట్ చేసుకోండి. ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసిన తర్వాత ఇందులో ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాకరైడ్స్ నుంచి డిస్కస్ చేద్దాం. మనకి కార్బోహైడ్రేట్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ మోనో సాకరైడ్స్. Second one, oligosaccharides. Third one, polysaccharides. మనకి ఇలా 3 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. మోనోసాకరైడ్స్ అంటే ఒక కార్బోహైడ్రేట్ ఫర్దర్ గా అంటే హైడ్రోలైసిస్ చేసినప్పుడు, ఒక కార్బోహైడ్రేట్ ని జల విశ్లేషణ చేసినప్పుడు అది ఇంకా ఎటువంటి విధంగా కూడా విచ్ఛిన్నం కాకపోతే, జల విశ్లేషణ చేసిన తర్వాత ఇంకా విచ్ఛిన్నం కాకపోతే అంటే ఇంక ఎటువంటి ప్రొడక్ట్స్ ని ఫామ్ చేయకపోతే వాటిని మనం మోనోసాకరైడ్స్ అంటాం. మోనోసాకరైడ్స్ అంటే ఏమంటాము? మనం హైడ్రోలైసిస్ చేసిన తర్వాత అది మళ్ళీ ఎటువంటి జల విశ్లేషణ చర్యలో కనుక జల విశ్లేషణ చర్యలో పాల్గొనకపోతే దాన్ని మనం మోనోసాకరైడ్ అంటాం. ఏమంటాము? కార్బోహైడ్రేట్ వన్స్ హైడ్రోలైసిస్ చేసిన తర్వాత ఇంకా ఎటువంటి హైడ్రోలైసిస్ రియాక్షన్ లో కానీ పార్టిసిపేట్ చేయకపోతే వాటిని మనం మోనోసాకరైడ్స్ అంటాం. మోనో అంటే ఏంటి? జస్ట్ వన్స్ అన్నమాట. అంతేనా? మోనో అంటే ఏంటంటే, మోనో అంటే ఒకటేనా అర్థం? వన్ అంటే ఇది ఎన్ని టైమ్స్ హైడ్రోలైసిస్ అవుతుంది? జస్ట్ వన్ టైం అన్నమాట. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సుక్రోజ్ చూసాం అనుకుందాం. C12H22O11 సుక్రోజ్. ఈ సుక్రోజ్ ని హైడ్రోలైసిస్ చేసాం. ఓకేనండి, అంటే జల విశ్లేషణ చేసాం. H2O ని కలిపాం. అప్పుడు మనకి ఇది ఎలా ఏర్పడుతుంది అంటే C6H12O6 C6H12O6. ఒకటేమో గ్లూకోజ్, ఇంకొకటేమో ఫ్రక్టోజ్. ఒకటేమో గ్లూకోజ్, రెండు ఫ్రక్టోజ్. ఓకేనండి. మనం సుక్రోజ్ ని హైడ్రోలైసిస్ చేసినప్పుడు ఇట్ గివ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. ఏమిస్తుంది? గ్లూకోజ్ ని ఫ్రక్టోజ్ ని ఇస్తుంది. ఓకేనండి. వన్స్ హైడ్రోలైసిస్ చేసిన తర్వాత గ్లూకోజ్ ఫర్దర్ గా హైడ్రోలైసిస్ అవ్వలేదు అనుకోండి, వాటిని మనం మోనోసాకరైడ్స్ అంటాం. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇవేమి కూడా ఫర్దర్ గా హైడ్రోలైసిస్ అవ్వవు, కాబట్టి వీటిని మనం ఏమంటాము? మోనోసాకరైడ్స్. అర్థమైందండి? ఒక కార్బోహైడ్రేట్ నేను హైడ్రోలైసిస్ చేశాను, జల విశ్లేషణ చేశాను. విశ్లేషణ చేసిన తర్వాత ఇప్పుడు ఏర్పడింది? గ్లూకోజ్ ఏర్పడింది, ఫ్రక్టోజ్ ఏర్పడింది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఫర్దర్ గా హైడ్రోలైసిస్ చేయలేము. అవునా? గ్లూకోజ్ ని ఫ్రక్టోజ్ ని ఫర్దర్ గా హైడ్రోలైసిస్ చేయలేము. సో ఫర్దర్ గా హైడ్రోలైసిస్ చేసిన ఎటువంటి ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వవు, కాబట్టి వాటిని మనం మోనోసాకరైడ్స్ అంటాం. ఓకేనా?
ఒలిగోసాకరైడ్స్ నియర్లీ మనకి 2 to 10 అండి, అంటే 2 నుంచి 10 మోనోసాకరైడ్ అని ఏర్పడుతుంది. ఒక కార్బోహైడ్రేట్ ని జల విశ్లేషణ చేసినప్పుడు 2 నుంచి 10 ఇక్కడ ఎన్ని ఏర్పడ్డాయండి? సుక్రోజ్ ని హైడ్రాలసిస్ చేశాను, సుక్రోజ్ ని జల విశ్లేషణ చేశాను. ఇక్కడ నాకు ఎన్ని ఏర్పడ్డాయి? 2 ఏర్పడ్డాయి, అవునా? ఇలా 2 నుంచి 10 వరకు మోనోసాకరైడ్లు ఏర్పడతాయి అనమాట. 2 to 10 మోనోసాకరైడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. మనకి 2 ఫామ్ అయ్యాయి అనుకోండి, వాటిని మనం డైసాకరైడ్స్ అంటాం. 3 వచ్చినాయి అనుకోండి ట్రైసాకరైడ్స్, 4 వస్తే టెట్రాసాకరైడ్స్, 5 వస్తే పెంటాసాకరైడ్స్, 6 వస్తే హెక్సాసాకరైడ్స్. అలా మనం 20 వరకు నేమ్స్ ఇస్తాం అన్నమాట. ఓకేనా? మనకి 2 వస్తే డైసాకరైడ్స్, 3 వస్తే ట్రై, 4 వస్తే టెట్రా, 5 వస్తే పెంటా, 6 వస్తే హెక్సా. అలా మనం సాకరైడ్స్ ని నేమ్స్ ఇస్తాం అన్నమాట. ఓకేనా? మనకి ఇక్కడ చూడండి సుక్రోజ్ ఉంది. సుక్రోజ్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడు గ్లూకోజ్ ఫ్రక్టోజ్ 2 ఫామ్ అయ్యాయి కదా, ఇట్లా 2 ఫామ్ అవ్వచ్చు. అదే మాల్టోజ్ ని తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. మాల్టోజ్ ని తీసుకుంటే ఏం ఫామ్ అవుతుంది? ఓన్లీ గ్లూకోజ్ మాత్రమే ఫామ్ అవుతుంది అనమాట. అంటే మనం హైడ్రాలసిస్ చేసినప్పుడు ఒకటే ఫామ్ అవ్వచ్చు మోనోసాకరైడ్, లేదా 2 డిఫరెంట్ మోనోసాకరైడ్స్ ఫామ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ హైడ్రాలసిస్ చేస్తే 2 డిఫరెంట్ మోనోసాకరైడ్స్ ఫామ్ అయ్యాయి. అదే మాల్టోజ్ హైడ్రాలసిస్ చేస్తే ఓన్లీ 1 టైప్ ఆఫ్ గ్లూకోజ్, ఒక టైప్ ఆఫ్ గ్లూకోజ్ మాత్రమే ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనండి? ఇప్పుడు మనం ఒలిగోసాకరైడ్స్ ఏం చెప్తాము? ఒలిగోసాకరైడ్స్ ని మనము హైడ్రాలసిస్ చేస్తే, జల విశ్లేషణ చేస్తే మనకి 2 నుంచి 20 మోనోసాకరైడ్లు ఏర్పడతాయి. జల విశ్లేషణ చేసినప్పుడు 2 సాకరైడ్లు ఏర్పడతాయి డై అంటాం, 3 సాకరైడ్లు ఏర్పడితే ట్రైసాకరైడ్స్ అంటాం, 4 సాకరైడ్స్ ఏర్పడితే టెట్రాసాకరైడ్స్ అంటాం, 5 సాకరైడ్స్ ఏర్పడితే పెంటాసాకరైడ్స్ అంటాం, 6 ఏర్పడితే హెక్సాసాకరైడ్స్ అంటాం. ఓకేనా అండి? ఇవి ఒలిగోసాకరైడ్స్. రైట్ చేయండి. ఓకేనండి? నెక్స్ట్ మనము పాలీసాకరైడ్స్ గురించి మాట్లాడుతున్నాం. పాలీసాకరైడ్స్ అంటే మనకి ఇక్కడ కార్బోహైడ్రేట్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడు, జల విశ్లేషణ చేసినప్పుడు 2 నుంచి 10 ఏర్పడ్డాయి అనుకోండి, 2 నుంచి అంటే 2 to 10 మోనోసాకరైడ్స్ ఏర్పడితే వాటిని మనం ఏమన్నాము? ఒలిగోసాకరైడ్స్ అన్నాం. 10 కంటే ఎక్కువ ఫామ్ అయ్యాయి అనుకోండి, వాటిని మనము పాలీసాకరైడ్స్ అంటాం. ఓకేనా? మనము కార్బోహైడ్రేట్ ని తీసుకొని, అంటే పాలీసాకరైడ్స్ అన్నమాట, కార్బోహైడ్రేట్ ని తీసుకొని హైడ్రాలసిస్ చేసినప్పుడు, జల విశ్లేషణ చేసినప్పుడు 2 to 10 ఫామ్ అయితే కనుక ఒలిగోసాకరైడ్స్ అంటాం. అబౌవ్ 10 మోనోసాకరైడ్స్ ఫామ్ అయితే కనుక, అంటే 10 కంటే ఎక్కువ మోనోసాకరైడ్ ఫామ్ అయితే వాటిని మనం పాలీసాకరైడ్ అంటాం. జనరల్ గా ఇందాక ఏం చెప్పుకున్నాము? కార్బోహైడ్రేట్స్ అంటే ఎలా ఉంటాయి? టేస్ట్ స్వీట్ గా ఉంటుంది కాబట్టి వాటిని షుగర్స్ అన్నాం కదా. బట్ పాలీసాకరైడ్స్ వేటికి కూడా టేస్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గా సెల్యులోజ్, స్టార్చ్, ఓకేనా, గ్లైకోజన్, వీటికి కూడా టేస్ట్ ఉండదు కాబట్టి వీటిని మనం ఏమంటాము? టేస్ట్ లెస్ కదా, అవునా? వీటిని ఏమంటాము? నాన్ షుగర్స్ అంటాం, అవునా? వీటిని ఏమంటాము మనము? నాన్ షుగర్స్. అంటే రుచికి తీపిగా లేని వాటిని మనం ఏమంటున్నామండి? నాన్ షుగర్స్ అంటాం. ఓకేనా? ఓకేనండి? మీకు అర్థమైంది కదా? మనం కార్బోహైడ్రేట్స్ ని హైడ్రాలసిస్ చేసినప్పుడు అవి ఫామ్ అయ్యే వాటిని బట్టి మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ అంటాము. ఓకేనా? మోనోసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాము? గ్లూకోజ్, ఫ్రక్టోజ్. ఒలిగోసాకరైడ్స్ కి ఈజీగా ఒలిగోసాకరైడ్స్ కి సుక్రోజ్ చెప్పేసుకోవచ్చా? సుక్రోజ్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే 2 ఫామ్ అయ్యింది కాబట్టి. పాలీసాకరైడ్స్ కి అందరికి బాగా తెలిసిన కామన్ ఎగ్జాంపుల్ స్టార్చ్. మన ఇంట్లో అందరి ఇంట్లోనూ స్టార్చ్ ఉంటుంది కదా. స్టార్చ్ టేస్ట్ ఎలా ఉంటుంది? స్టార్చ్ చప్పగా ఉంటుంది. అంటే వాటిని పాలీసాకరైడ్స్ కి స్టార్చ్ ఎలా ఉంది? స్టార్చ్ అంటే ఎగ్జాంపుల్ అంటున్నాము. ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. కాబట్టి పాలీసాకరైడ్స్ ఆర్ నాన్ షుగర్స్. The remaining 2 are sugars because they are in sweet taste. ఇవి ఎలా ఉంటాయి? రుచికి తీపిగా ఉంటాయి కాబట్టి వీటిని షుగర్స్ అంటారు. పాలీసాకరైడ్స్ కి రుచికి ఎలా ఉంటాయి? తీపిగా ఉండవు కాబట్టి వీటిని మనం నాన్ షుగర్స్ అంటాం. తెలుగులో కూడా నాన్ షుగర్స్ అంటాం. ఓకేనా? నోట్ చేసుకోండి. కార్బోహైడ్రేట్స్